హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనం ఉన్నాం మాస్ జాతర. మామూలుగా కాదు, సూపర్. అందరు చూస్తూనే ఉన్నారు కామెడీ షో. ఈరోజు అసలు మామూలుగా నవ్విస్తూ ఉండరు. వీటితో మాట్లాడదాం. హాయ్. హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? మామూలు నవ్వట్లేదు మీ కామెడీ టైమింగ్కి. సో చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మాస్ జాతర అంటే రెగ్యులర్ షో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యామిలీ అందరు చూడగలిగేలా ఉంది షో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చెప్పండి. చాలా బాగుంది. మాస్ జాతర ఫస్ట్ కొత్తగా ఇప్పుడు జెమినీ టీవీలో వచ్చే షో. కానీ అందరినీ అంత బాగా నవ్విస్తుంది షో అయితే. ప్రతి ఒక్క స్కిట్‌లో నవ్వి, నవ్వి, నవ్వి చచ్చిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ అంటాం కదా! అలా ఉంది షో అయితే. సూపర్బ్! నేను ఇక్కడ లైవ్‌లో చూస్తున్నాను కాబట్టి నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. అంత నవ్వొస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా జెమినీ టీవీలో మాస్ జాతర చూడండి. ఎంజాయ్ చేయండి. సో రీసెంట్ డేస్లో మీ ఇంటర్వ్యూ ఒకటి నేను చూసాను. అంటే సో ఓకే. ఇక్కడ ల్యాండ్ అట్లా ఏం లేదు నాకు అని చెప్పేసి మీరు అన్నారు. సో ఎమోషనల్, అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు ఎమోషనల్ చేశారు. సో ఎమోషనల్‌గా చెప్పలేదు. అది కూడా నేను కామెడీగానే చెప్పాను కదా! చెప్పండి, ఇంకా ఏ లాంగ్వేజెస్లో సీరియల్స్ చేస్తున్నారు ఏంటి? ఎట్ ప్రెసెంట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ముందు తమిళ్‌లో చేస్తూనే తెలుగులో చేశాను. బట్ వన్స్ ఇక్కడ వచ్చాక ఇక్కడే బిజీ చేసేసారు నన్ను తెలుగు వాళ్ళు. అంటే మీరిచ్చే అభిమానం, లవ్, అఫెక్షన్ అవన్నీ నన్ను ఇక్కడే ఉండేలా చేసింది. సో అసలు ఇప్పుడు టైమే లేదు వేరే లాంగ్వేజ్‌లో చేయడానికి. అంత మీకు తెలుసు కదా, సీరియల్ చేస్తున్నాను. షోస్ అయితే ఏదో కొన్ని షోస్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్. సో అట్లా బిజీ అయిపోయాను. ఇంకా నాకే డేట్ దొరకలేదు. సో సీరియల్ ప్రాజెక్ట్స్ ఏంటి? సీరియల్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు? సీరియల్ బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కావ్యగా, ఇందుగా చేస్తున్నాను. సో షోస్ అయితే మాస్ జాతర షో, ఇంకా కొన్ని షోస్ చేస్తున్నా. సో బ్రహ్మముడి గురించి అంటే ఏం చెప్తారు? బ్రహ్మముడి నాకు లైఫ్ ఇచ్చిన షో. సో బ్రహ్మముడి వల్లనే మీ అందరికీ నన్ను తెలుసు కాబట్టి ఎవ్రీ ఈచ్ అండ్ ప్రతి ఇంటి దగ్గర నన్ను తీసుకెళ్ళింది, ప్రతి జనాలకి నన్ను పరిచయం చేసింది అయితే బ్రహ్మముడి కావ్య క్యారెక్టరే. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నాకు బ్రహ్మముడి దొరికింది అదృష్టం అనే చెప్తాను ఎప్పుడైనా సరే. సో ఇట్స్ వెరీ లక్కీ టు హ్యావ్ బ్రహ్మముడి. సో మీరు వంటల ప్రోగ్రాంలో కూడా వెరైటీ వంటలు అసలు మామూలుగా నవ్వించట్లేదు కదా, అది ఎలా ఎంజాయ్ చేస్తారు? వంటలే రాదు, మళ్ళీ అక్కడ పిలిచారు. సో ఏదో ఒకటి చేయాలి కదా, వంటలు రాదు, నవ్వించడమైనా చేద్దామని అలా. సో ఆల్ ది బెస్ట్. ఫైనలీ మాస్ జాతర గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మాస్ జాతర మీకు ఏదైనా స్ట్రెస్ ఉంటే సరే, ఎవరికైనా రోజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది కదా, ఒక 1 అవర్ మిమ్మల్ని హ్యాపీగా రిలాక్స్ చేసుకోవడానికి మీరు చూడాల్సింది మాస్ జాతర జెమినీ టీవీలో. థ్యాంక్ యూ సో మచ్.